హాయ్ గాయ్స్, ఈరోజు మేము అప్పాలు చేస్తున్నామండి. వాటికి కావలసిన ఐటమ్స్: నానబెట్టిన శనగపప్పు, వేయించిన పల్లీలు, పుట్నాలు, బియ్యం పిండి. నేను 4 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు. నేను పిండిలోకి కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ కారం పొడి, ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చండి. మేము మీడియంగా తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసాను. పసుపు కూడా వేసుకోవాలి. వేయించిన పల్లీలు, నేను ఇవి క్రిస్పీగా రావడం కోసము ఆనియన్ ఫ్రై చేసి అందులో పచ్చిమిర్చి కూడా వేసానండి. వాటిని మిక్సీ పట్టుకున్నాను. దీనికోసం 4 గ్లాస్ వాటర్ బాయిల్ చేశానండి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన శనగపప్పు వేసాను. కొంచెం నువ్వులు కూడా వేసానండి. 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న ఆనియన్ మిర్చిది పేస్ట్ అందులో వేసేసాను. మంచిగా కలపాలండి. అయితే మనం బియ్యం పిండిలో కారము, ఉప్పు వేసాం కదా, అవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా అండి. బాయిల్ అయిన తర్వాత ఈ మనం బియ్యం పిండిని అందులో వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కరివేపాకు, కొత్తిమీరను వేసుకోవాలండి. నేను అది బియ్యం పిండిలోనే వేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుట్నాల పప్పు పేస్ట్ వేసాను కదా, దానివల్ల క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. మేము ఎప్పుడు చేసినప్పుడు అలాగే చేసుకుంటామండి. ఇప్పుడు బియ్యంని ఆ వాటర్లో వేసి కలపాలండి. మరుగుతున్న నీరులో వేయాలండి. మొత్తం బాగా కలుపుకోవాలి. మా పాప చేస్తుందండి, నేను వేయించానండి. అప్పాలు చేసేసిందండి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ మసిలిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసేయాలండి. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అంటే షేర్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఓకే, బాయ్ గాయ్స్.